అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 17 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు శిరసా వహించి వందనం చేస్తున్నా. ఆయుర్వేదాన్ని పాటించేవారు కానీ, అభిమానించేవారు కానీ ప్రత్యేకమైన ధన్యవాదములు. ప్రభుత్వ వాస్తులు కానీ, సహజ సంపదను కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరసా వహించి వందనములు చేస్తున్నా. నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఆయుర్వేద అభిమానులారా, నేను ఏది చెప్పినా కానీ కొద్ది కాలంలో దాదాపుగా తన వైపు అనువర్తింప చేయడానికే ప్రయత్నం చేసినప్పుడే సాధనముల పనులు సమకూరు ధనలోన అనే ఒక విధంలో, ఒక పద్యంలో ఉన్నట్టుగా ఏ పనిగా అయినా సాధన చేసుకుంటూ పోతారో దాని మీద అన్వేషించబడకుండా కనీసం మన మీదనే అనువర్తింప చేసుకుంటే మనకు మనం రక్షించబడతాం అన్నమాట. అందుకే కొన్ని సంబంధించిన యొక్క విద్వాంసులు ఉంటారు, ప్రతి పలికిస్తారు, ఒక 100 సార్లు పలికిస్తారు. ఏదంటే దాని గురించి పలకాలి. దానివల్ల పలుకుతే ఏమొస్తుందంటే ప్రతిజ్ఞ 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 కంఠస్థానంగా ఉంటారు కొందరికి. ఏంటంటే ఈ యొక్క ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ప్రతిజ్ఞను ఒక 100 సార్లు, ఒక 50 సార్లు, 10 సార్లు అన్నాం అనుకోండి, మన యొక్క దవడలు అంటే మన యొక్క ఈ యొక్క మెదడు సంబంధించిన ఒక నాడులలో నీ మాట అనరాకున్నా కానీ ఈ యొక్క కండర స్పందన ఏంటంటే ఇట్లా అనడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రతిదీ కూడా తన యొక్క వైపు రావడానికి ఎంత శ్రమిస్తావో ఆ శ్రమించిన యొక్క ఫలితమే మనం ఆ యొక్క అనుభూతిని అనుభవిస్తాం. కానీ ఇప్పుడున్న కాలము, అప్పుడున్న గత ఒక 40-50 సంవత్సరాలు ఉన్న కాలానికి ఏంటంటే అనువర్తింప చేసినప్పుడు ఆ విధంగా ఈ యొక్క కండరానికి దానికి అనువర్తింపలాగా సాధనలోకి వచ్చేది. కానీ ఎప్పుడు అది గత ఒక 40-30-50 సంవత్సరాల చరిత్రలో ఆ విధంగా అనువర్తింప చేసేది. కొద్ది కాలంలో ఒక దాదాపుగా 1800 దాదాపు 1700 పూర్వం అయితే, అంటే పురాతన కాలంలో అయితే కంప్లీట్గా ఇది దాని యొక్క మన జ్ఞాపక శక్తి లేని మన మనసులోనే మననం చేసుకునేది. కానీ అప్పుడు రాతపూర్వకంగా ఏమన్నా పుస్తకాలు కానీ, కాపీలు కానీ, పెన్నులు కానీ, పెన్సిళ్ళు రాలే. అందుకే తమ భాష పుట్టింది కూడా ఆ ఒక భావనతోనే. ఎప్పుడైతే భాషను సృష్టించి ఆ భావన కలిగించిరో ఆ భావనలన్న కొద్ది మాత్రం భద్రపరిచిన తర్వాత ఒక విషయాన్ని భద్రపరిచింది అనుకో, ఓ విషయంగా పలాని పేజీలో రాసినా ఓ ఆ విధంగా ఉన్నది అనేది అప్పుడు కొద్దిగా మెదడుకి ఏం చేసేదంటే మెదడు కొంచెం పదును పెట్టేది. అంటే ఎలాంటి భాషా భావన రానప్పుడు, ఎలాంటి యొక్క అక్షరాలు సృష్టించినప్పుడు మనిషికి నిత్యం మెదడు మీదనే దాని మీదనే అన్వేషణ జరిగేది. కానీ కొద్ది తర్వాత వచ్చిన తర్వాత రాతపూర్వకంగా, సంబంధిత లిఖితపూర్వకంగా కొద్ది భాష పుట్టిన తర్వాత భద్రపరచడానికి కొన్ని పుస్తకాలు కానీ, కొన్ని పేజీలు కానీ జరిగింది. మళ్ళీ కొద్ది కాలం వచ్చిన తర్వాత ఏదో జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం తెలుసా అండి, ప్రతిదీ కూడా మన మైండ్ కంప్యూటర్ లాగా అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటాం. కానీ ఎంత మెమరీ లాస్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ప్రతిదీ ఏం చేస్తానంటే ఏది మన యొక్క ఇక్కడ ఇంటి నుంచి కానీ మనం ఏదైనా ప్రయాణం చేస్తావో గుర్తులేక ల్యాప్టాప్లా, లేక టచ్ సెల్లా, లేక కంప్యూటర్లా ఏదో ఒక దాన్ని భద్రపరుచుకుంటారు. అంటే తనకు తాను తన వంతుగా బాధ్యతగా గుర్తులేక ఆ గుర్తుంచుకోవడానికి ఆ మిషనరీ మీద ఆధారపడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఆయుర్వేద అభిమానులారా, ప్రేక్షక దేవుళ్ళే నా యొక్క దైవ సంబంధులు. నేను ప్రేక్షక దేవుళ్ళ కోరిక మేరకు ప్రేక్షకుల దానికే నేను చెప్పబోయేది. కానీ అది అనువర్తింప చేసి కొద్ది మంది 100,000 మంది మీద ప్రవేశపెట్టిన తర్వాతనే ఆ రుజువైన తర్వాత నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే ఎప్పుడైతే మన యొక్క జ్ఞాపక శక్తి, మన యొక్క మెమరీ లాసు అంటే మెదడు అనేది అనుసంధానంగా మన మీద లేనప్పుడు ఆటోమేటిక్గా మన శరీరానికి అనుకూలమైన అనేక విధముల వ్యాధులు కానీ, అనేక విధముల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. అలా దాన్ని ఎలా ప్రేరణ చేయాలి అనేది ఈరోజు ఈ భాగంలో చెప్పుకుంటూ పోతున్నా. నేను సాధ్యమైనందుకు చాలా మొక్కలు చెప్పిన, ఆ మొక్కలలో కొన్ని మొక్కలు ప్రవేశపెట్టినాం. అన్నీ సంసిద్ధంగానే అందరిలో ప్రవేశపెట్టిన వాళ్ళందరికీ 100% ఫలితాలు ఇస్తాయి. ఈరోజు ఎవరికైతే మైండ్ లాస్ అంటే మన మెమరీ లాస్, గుర్తించక జ్ఞాపక శక్తి లేని వాళ్ళకు ఆ జ్ఞాపక శక్తి కొరకు ల్యాప్టాప్ కానీ, సెల్లులు కానీ, ఇంకా వేరే యంత్రాల సాధనాలు వాడిన వాళ్లకు
మన శరీరం మీద ఎంతవరకు వారి యొక్క రేడియేషన్స్ కానీ ఆ యొక్క మిషనరీ ఎంతవరకు ప్రభావితం చెందుతుంది, ఆ ప్రభావితం చెందిన దాన్ని మనం ఏ విధంగా మన మెమరీ లాస్ కాకుండా మన మీద ఎక్కువగా వేడి ప్రకోచింప చెందకుండా ఏ విధంగా చేయాలనే ఒక విభాగంలో వెళ్ళిపోతున్నామండి ఆయుర్వేదమన్నారా. ఎందుకు చెప్తుందంటే ప్రతిదీ మిషనరీ మీదనే ఉన్నది. ఆ మిషనరీలో చూడండి పక్షులు ఉన్నాయి, దాదాపుగా 84 లక్షల రకాల జీవులు పక్షులు కొన్ని ఉన్నాయి. కొన్ని పాలపిట్టలన్నీ, కొన్ని రామచిలుకలన్నీ, కొన్ని గద్దలని, కొన్ని వేరే కంచర గద్దలని, ఎన్నో రకాల 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 ఒక జీవన చక్రంలో ఒక చక్రంలాగా తిరిగే పక్షులు ఉన్నాయి. కానీ ఒక 20 సంవత్సరాల నుంచి గత 15 సంవత్సరాల నుండి ఆ యొక్క పక్షులు కనిపిస్తున్నాయని ఎవరికన్నా ఆ పక్షులే కనిపిస్తాయి. ఒకటి వడ్లపిట్ట అని ఉంటుంది, తాటి చెట్టు అయితే ఎక్కడ ఉంటుందో దాన్ని కొచ్చగా దాని ఒక మూతి కొచ్చగా ఇటు కొడతా ఉంటుంది, టిక్ టిక్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ పక్షులే లేవు. కారణం ఏంటంటే ఎప్పుడైతే మన యొక్క సాధన మన యొక్క మనసులకు ఎక్కువ అన్వేషణలో మన యొక్క సుఖానికే మరిగినప్పుడు ఈ యొక్క శాటిలైట్ నుంచి ఆ శాటిలైట్ నుంచి వచ్చిన యొక్క రేడియేషన్తో ఆ రేడియేషన్కు తట్టుకునే యొక్క పక్షులు కానీ జీవులు ఉంటున్నాయి. రేడియేషన్స్కు తట్టుకునే జీవులన్నీ మొత్తం నశించిపోయినాయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మిరుగుడు పువ్వు అంటే తెలుసా అండి? సాయంత్రం 7-8 కాగానే దాదాపు ఒక 10-20 సంవత్సరాల క్రితం ఏంటంటే మిరుగుడు పువ్వు ఇక్కడ తులుక్కొని అనేది ఒక చిన్న ఒక షార్ప్లో ఒక మంటలాగా మెరిసేది. మళ్ళీ కొద్ది నిమిషం తర్వాత ఒక అర నిమిషం తర్వాత కొద్ది దూరం అది మిరుగుడు మెరిసేది. ఆ మిరుగుడు పువ్వుతోని ఎంత అమూల్యమైన శక్తి అంటే కంటి చూపు వాళ్ళకైతే మిరుగుడు పువ్వుతో అంత అమూల్యమైన శక్తి అండి. ఆ మిరుగుడు పువ్వులే లేవు, ఆ కంచర గాజు సమయం పక్షులే లేవు, ఆ వడ్లపిట్లంటి పక్షులే లేవు. అలాంటి భయంకరమైన శక్తివంతమైన యొక్క పక్షులను అలాంటి వాటిని ఈ యొక్క రేడియేషన్స్ ఏ విధంగా తినేస్తున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి ఒక పక్షి తన చక్కనే తనే ఒక శక్తిలాగా ఎదిగి తన యొక్క ఆహారాన్ని తీసుకొని ఆహారంలో ఉండవలసిన వచ్చిన యొక్క ఐరన్తో దాని యొక్క హిమోగ్లోబిన్తో శక్తి ఎంతో వరకు కొన్ని మీటర్ల ఎత్తు వరకు గురుత్వాకర్షణ శక్తి లోనై ఎంతవరకు ఎదుగుతుందో అంతవరకు ఉన్న యొక్క పక్షులు నశించిపోయినాయి. కానీ కేవలం మనం ఏంటిదండి, భూమి మీద ఆధారపడి ఇతర జంతువుల మీద, ఇతర పక్షుల మీద, ఇతర జీవుల మీద ఒక రాక్షసులాగా భుజించుకొని బతికిన మన మనసును ఎంతండి. అందుకే ఇలాంటి యొక్క వ్యాధులు మనకు రావడానికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మంచిగా వినండి, నేను చెప్పబోయే ఈ రోజు రేడియేషన్కు అంటే సెల్ టవర్ ఉన్నవాళ్ళు, గర్భిణీ స్త్రీలైతే సెల్ టవర్కు కొన్ని వందల మీటర్ల దూరంలో ఉండాలి. కానీ ఆ యొక్క 100 మీటర్ల దూరంలో ఉండకుండా దగ్గరలో ఉండి ఎంతోమంది ఎన్నో ప్రాణాలు ఆ గర్భంలో ఉన్న యొక్క శిశువులు ఎంతో అనారోగ్యానికి గురవుతున్నారు. మీ యొక్క సెల్లుకు అది పెట్టినాము, సెల్లుకి ఇది పెట్టినామని ఎంతోమంది చెప్తున్నారు, ఎందుకంటే తన సొంత సౌభాగ్యం కొరకు. కానీ చివరికి ఆ చుట్టుపక్కల అమాయక జనాభా ఆగమవుతున్నారు. అలాంటి వాళ్ళకు ఎంత రేడియేషన్స్ పెట్టినా ఏది పెట్టినా మన యొక్క మెమరీ పవర్ను ఏ విధంగా పెంచుకోవాలనేది ఒక విజ్ఞానంలో చెప్పుకుంటూ పోతున్నాం. నేను చెప్పేది ఏదైనా ప్రూఫ్ అని చెప్పిన నేను మంచిగా వినండి. ఇది అమృతం వల్ల దీనే తిప్పతీగా అంటారు. మంచిగా వినండి. ఇలాంటి యొక్క రేగు చెట్టు సమీపంలో ఉన్న చెట్టును తీసుకోవాలి. తర్వాత రేగు చెట్టు, ఈ రేగు చెట్టు ఒక సమీపంలో మేము ఒక సంక్రాంతి సమయంలో చెప్పినాం. ఇంకొక దీనిలో ఒక కథలు కూడా ఉన్నాయి. రేగు చెట్టు తిప్పతీగ 2 ఉన్న సమీపంలో ఈ తిప్పతీగను రేగు చెట్టును సేకరించండి. ఎంతవరకు అంటే ఈ రేగులో ఉండవలసిన ఒక ఐరన్ ఆటోమేటిక్గా దీని దగ్గర సమీపంలో ఈ యొక్క తిప్పతీగలో ఆటోమేటిక్గా దీని యొక్క శ్వాసతో ఈ 2 కలిసిన దానికి దీనికి ఉన్న శక్తి దీనికి వస్తుంది, దీనికి ఉన్న శక్తి దీనికి వస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తా. ఆయుర్వేదమన్నారా, బాగా హెడ్ఏక్ వస్తుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, లేకపోతే ఒక ఇంటి యజమాని ఉన్నాడు. ఇంట్లో ఉన్న యొక్క సంబంధిత యొక్క ఏది విషయాలలో కానీ ఏదో బాగా టైర్డ్ అయి వస్తాడు. అంటే తలనొప్పి లేస్తుంది, తట్టుకోలేక యొక్క అవస్థ ఉంటుంది, బాగా ఏదో అన్వేషణలాగా ఆలోచిస్తాడు, ఏం తోయేది ఒక పిచ్చెక్కిలాగా పోతుంది. ఈ 2 కలిసిన చెట్టు ఉంటే చూడండి, ఇది తిప్పతీగ అండ్ మరి ఒక రేగు చెట్టు తుప్పకాడికి వచ్చి మంచిగా చెప్పులు ఇప్పి ఒక 5-10 నిమిషాలు దాన్ని కూర్చోండి. ఎంత నిర్మలాత్మక అంటే 5-10 నిమిషాలు, ఎక్కువ వద్దు ఇక 5-10 నిమిషాలు కూర్చొని మీకు తోచింది ఏదో ఒకటి
విషయం చేయండి. ఆటోమేటిక్గా దీని నుంచి వచ్చిన స్వేచ్ఛమైన గాలి నీకెంత నిర్మలాత్మకమైన ఆలోచన, నీకెంత అమూల్యమైన నీ యొక్క మెదడులో ఉండవలసిన బరువులాగా ఉండవలసిన యొక్క ఆలోచన పక్క పట్టిపోయి ఏదో కొత్త ఆలోచన పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఈ గురుత్వాకర్షణ, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి ఈ యొక్క రేగు చెట్టు ఈ తిప్పతిగా దగ్గరలో ఉండి వాటి నుంచి వచ్చిన అమూల్యమైన ఆక్సిజను అండ్ మినరల్ సంబంధించిన కాల్షియం, పొటాషియంతో మన మెదడులో ఒక రియలైజేషన్కు ప్రేరేపణ చేస్తాయి. అంత అమూల్యమైన శక్తిని నేను నా వ్యూవర్ చూసే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఫస్ట్ ఈ ప్రయోగం చేయండి. ఒక 10 నిమిషాలు కూర్చున్న తర్వాత మీకు ఏదైనా అనిపించిన తర్వాత నేను చెప్పే పెద్ద ప్రయోగం చేయండి. దీన్ని ఎలా చేయాలి? ఎవరికి మన శరీరంలో ఎవరికైతే జ్ఞాపక శక్తి తగ్గుతుందో, జెనెటిక్ ప్రాబ్లంతో కొందరికి జన్యుతో ప్రాబ్లంతో జ్ఞాపక శక్తి లేని వాళ్ళైనా, లేక సెల్గా ఎక్కువగా చూసి, లేక కంప్యూటర్ లాగా ఎక్కువలాగా చూసి ఎక్కువ ఆలోచన చేసిన వాళ్ళకు నిద్ర పట్టని వాళ్ళకైతే 2 మార్గాలు చెప్పుకుంటూ పోయినా కొబ్బరికాయ మార్గం చెప్పిన కదా, అదే కొబ్బరికాయ తీసుకోండి. ఇది మంచిగా అదే కొబ్బరికాయ తీసుకోండి. ఈ తీగ తీసుకోండి, ఇది తిప్ప తీగ తీసుకోండి, ఇది అమృతవల్లి తీసుకోండి. ఇది కొబ్బరికాయ అనుకోండి. ఈ కొబ్బరికాయకు ఒకటే వరుస దీన్ని ఏం చేయండి, ఆటోమేటిక్గా దీన్ని చుట్టండి. చుట్టండి? ఈ యొక్క తిప్ప తీగను చుట్టండి. ఒకటే వరుస, ఒక వరుసలాగా వేసి ఆ తిప్పతీగకు చుట్టూ, కొబ్బరికాయ చుట్టూ తిప్పతీగ చుట్టి అందులో ఒకటే క్లాత్ పెట్టి మనం పండుకునే సమయంలో ఎడబెట్టండి. మన తలకు ఆనించుకొని పెట్టుకోండి. అదొక భాగం. కింద పండుకున్న మరియు బల్ల మీద పండుకున్న, చెక్క బల్ల మీదనే భూమి మీద పండుకోవాలి. ఇంకా ఇనుప బల్లలు లాంటి బెడ్లు లాంటివి ఉపయోగించకండి. తల దిండు తీసేసి బాగా తలనొప్పి వచ్చి కొందరికైతే వెన్నుపూస సమస్య ఉంటే అస్సలు నిద్ర పట్టదు. వాళ్ళకైనా కానీ ఈ యొక్క కొబ్బరికాయ తిప్పతీగ దాని యొక్క తీగ చుట్టి ఒకటే నూలు వస్త్రాన్ని కట్టి తన కాన్సెప్ట్ పెట్టుకోండి. కొందరు ఎత్తి మీద పెట్టుకోండి, బెడ్ మీద అట్లా పెట్టుకున్న వాళ్ళకు కింద ఈ రేగు చెట్టుని ఏం చేయాలంటే చిన్న ముక్కల్లాగా చేసుకొని వేరే ఒక వస్త్రంలో ఇది పైన తల ఉన్నదనుకొని మనం పెట్టుకున్న బాగుంది. దీనికి 1 మీటర్ దూరమా, ఒక 2-3 ఫీట్ల ఎత్తున ఈ యొక్క రేగ గంప పెట్టండి. ఈ రేగ పక్క పెట్టండి. పెట్టిన తర్వాత దాదాపు నైట్ పూట ఎన్ని గంటలు నిద్రపోతామండి? నైట్ 8 గంటల నుంచి మొదలుకుంటే తెల్లారి గంటల 5-6 గంటలకు అండి. ఈ మధ్యన 7-8 గంటల సమయంలో ఈ యొక్క రేగు చెట్టుకు, ఈ యొక్క మన మెదడుకు మరియు తిప్పతీగకు కొబ్బరికాయలు ఉన్న దానికి అనుసంధానముగా కొన్ని రేడియేషన్ తరంగాలు వచ్చి మనకు ఉన్న సమస్యలు, తల సమస్యలు, అంతేకాకుండా మన తలలో ఉన్న రేడియేషన్ ప్రభావంతో మొత్తం సమ్మిళితమైన పదార్థాలుగా మన శరీరమే సేకరించుకొని ఇలా రేడియేషన్ దూరం చేసే అవకాశం ఉంటాయి. ఎంత రేడియేషన్ ఉన్నా కానీ మనకు తట్టుకునే శక్తివంతంగా ఉంటుంది. అమృతవల్లి అంత అశక్తివంతంగా ఉంటుంది. ఇలాంటి ఒక ప్రయోగాన్ని ఇంతే కాకుండా నేను చేసుకుంటూ నేను చెప్పిన నేచురోపతిలాగా, అగ్నిగోత్రంలాగా, ఒక రసం మందులాగా, లేదంటే ఆయిల్ పుల్లింగ్ లాగా, ఈ రెండింటిని కనుక ఆయిల్ పుల్లింగ్ లాగా, ఏది తిప్పతీగాను రేగు చెట్టుని కనుక ఆయిల్ పుల్లింగ్ లాగా చేసుకున్నా కానీ మన శరీరం ప్రేరణలో వచ్చి ఎలాంటి రేడియేషన్కైనా, ఎలాంటి ఒక అవస్థకైనా, కొందరికైతే పంచాలు కొంచెం గొడవల్లాగా తట్టుకోలేరు, ఉత్తన బ్రేజ్ అవుతుంటాయి. అలాంటి వాటికైనా కానీ ఆటోమేటిక్గా రేగు చెట్టుతో తిప్పతీగతో అతి అమూల్యంగా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధిల్లాలని. నేను చెప్పేది ప్రతిదీ అనుభవంతోనే, మీకు ప్రతిరూపంతోనే ముందొస్తున్నా. ఏదో దీన్ని చేసిండు చేయలేదు, నేను అనుభవం చెప్పుకుంటూనే, అనుభవాలను ఒక్కొక్కదాన్ని చెప్పుకుంటూ చూపించుకుంటూ వస్తున్నా. కొందరికి ఇది ఎందుకంటే ఇది చెప్పేది ఏంటంటే ఒక చిన్న కథలాగా ఉంటుంది ఆయుర్వేద అమ్మలారా. కొందరు పిల్లలు ఉంటారు చూడండి, రేగు చెట్టు పెద్దగా ఉండే కొద్ది పురాతన కాలం, ఇప్పుడు కూడా ఉండే కొన్ని ప్రాంతాల్లో రేగు పళ్ళు ఏం చేస్తారండి, ఆటోమేటిక్గా ఆ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఆ పళ్ళు దగ్గర తీసుకుంటూ వెళ్తారు. పండ్లు బాగా పడిపోతాయి, పండ్లని రేగు పండ్లు బాగా పడిపోతాయి. ఆ తీసుకోవడం, ఆ ఏరుకోవడం టైం ఎక్కువ అవుతుంది. ఆటోమేటిక్గా పిల్లలు ఆ చెట్టు కింద నిద్రపోయేది. కారణం ఏంటండి, ఈ రేగు చెట్టు మన కేంద్ర నాడి మనలో ఉన్న యొక్క స్పందనను అలా ఆడ జల్లికను ఈ రేగు పువ్వు కానీ, ఈ రేగు చెట్టు కానీ, రేగు గింజలు గుంజుకుంటాయి అన్నమాట. ఎప్పుడైతే నీకు గుంజుకుంటే ఆ యొక్క రియలైజేషన్ లాగా చూడండి, ఆటోమేటిక్గా పిల్లగాని నిద్రపోతారు. కొందరు వృద్ధులు కూడా నిద్రపోతారు. యుక్త వయసులు కూడా రేగు చెట్టు సమీపంలో ఉన్న వాళ్ళు చూడండి, ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. ఇలాంటి యొక్క అమూల్య శక్తిని
మంచిగా చేసుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వృద్ధులను ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.